వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు రెసిపీ వచ్చేసి గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తుందండి. గోబీ ఫ్రైడ్ రైస్కి అయితే ముందుగా కాలీఫ్లవర్తో పకోడీ అయితే చేసుకోవాలండి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. పసుపు కొంచెం, సాల్ట్ ఈ పకోడీకి సరిపడంత, కారం ఒక 2 స్పూన్లు వేస్తున్నా, ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, శనగపిండి 1 స్పూన్, బియ్యం పిండి 2 స్పూన్లు, కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు. ఇప్పుడు దీన్ని వాటర్తో కలుపుకుందాము. కొంచెం వాటర్ పోసుకోవాలి. మొత్తం మసాలా కాలీఫ్లవర్కి పట్టే వరకు ఇలా కలుపుకోవాలండి. ఇలా ఇప్పుడు వీటిని పకోడీ వేసుకుందాము. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాయండి పకోడీకి ములిగేంత వరకు అయిందండి. ఇప్పుడు పకోడీ వేసుకుందాం. పకోడీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రైడ్ రైస్ సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం. వేడవిందండి. ఇప్పుడు వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా వేస్తున్నా. ఆనియన్, గ్రీన్ చిల్లీ ఇవి ఇలా వేసుకోవాలండి. వేయండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికము ఇదైతే పూర్తిగా వేయించుకో అవసరం లేదు, 50% వేయించుకుంటే సరిపోతుంది. రైస్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ మిరియాల పొడి, సోయా సాస్ 1 స్పూన్, విnegar 1 స్పూను, ముందే కుక్ చేసి పెట్టుకున్న రైస్ అండి, ఇది కూడా యాడ్ చేసుకుందాం. దీన్ని ఇలా బాగా కలుపుకుందాం. ఇప్పుడు గోబీ పకోడీ అయితే యాడ్ చేసుకుందాం. 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందండి. రెడీ అయిపోయింది. గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ.